ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయినరు అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తా. సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే, ఇది ఆర్డీఓ గారి దాంట్లో నుంచే నేను చదువుతున్న పారా 15. ఏమంటాడు? షెల్ సీజ్డ్ అండ్ వెస్టెడ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ యాక్ట్ గురించి చెప్తూ, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద ఎంటైర్ ల్యాండ్ వెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. And ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసిండ్రు. ఎవరు పోయిన సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడానికి హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్. దెన్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, నేను వీళ్ళేదో భూభారతి అని పెట్టింది కదా, పొద్దున భూభారతి వెబ్సైట్కి పోయి ప్రింట్అవుట్ తీసిన, ఈరోజు యాజ్ అండ్ టుడే ఇవాళ పొద్దున తీసిన ప్రింట్అవుట్. భూభారతి వెబ్సైట్లో ఈ ల్యాండ్ గురించి ఏం చెప్తున్నారు? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామము, సర్వే నంబర్ పాతది 613, కొత్తది 119, 373 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఈరోజు భూభారతిలో వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్, నాట్ మై డాక్యుమెంట్. ఈరోజు పొద్దున భూభారతిలో ప్రింట్అవుట్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్గా ఇది ప్రింట్అవుట్లో వచ్చింది. ఇకపోతే యాక్ట్ ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇప్పటికే, మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. సెక్షన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది, దిస్ ఇస్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది తెలంగాణ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది దిస్ నాట్ మై స్టోరీ, ఇది 1973లో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, ఎవరైనా రైతు సెక్షన్ 8 ప్రకారంగా 50 ఎకరాలు, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకటి ఉంది, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ 54 ఎకరాలు ఉన్నట్టుంది, ఆదిలాబాద్ పోతే 70 ఐ థింక్. సో ఎవరైనా అంతకు మించిన ల్యాండ్ కలిగి ఉంటే వెంటనే తను డిక్లరేషన్ ఇవ్వాలి అని సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 18 కూడా ఏం చెప్తుంది? ఎవరైనా కొనుక్కున్న తను కూడా కొనుక్కోవడం ద్వారా వచ్చిన భూమి కూడా సెక్షన్ 18 ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెక్షన్ 17 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరు కూడా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా భూమిని అమ్మరాదు, గిఫ్ట్గా ఇవ్వరాదు, ఎక్స్చేంజ్ కింద తీసుకోరాదు, తీసుకుంటే కూడా అది చెల్లని చిత్తు కాగితంతో సమానము, ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్ అని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సెక్షన్ 17 కూడా చెప్తుంది. సెక్షన్ 19 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, ఏదైనా రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్స్ ఏదైనా జరిగితే కూడా అవేవి కూడా చెల్లవు. ఆ రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్స్ ఏదైనా చేయాలంటే కూడా డిక్లరేషన్ ఉంటేనే చేయాలి తప్ప చేయడానికి వీల్లేదు అని చెప్పి కూడా సెక్షన్ 19 కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ రూల్స్, నియమ నిబంధనలు. కానీ వీటికి భిన్నంగా ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ చెప్తా. ఇకపోతే మనకు ఇప్పుడు ఏమైంది? ఈ ఆల్ఫా అనేటువంటి కంపెనీ, ఒమేగా అనేటువంటి డెవలపర్సు, మేము రాజ్ బహదూర్ దగ్గర కొన్నాము, మాకు అమలు చేయండి అని ఆర్డీఓ, హైకోర్టు, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఎక్కడ వాళ్ళకు ఇది తప్పు తప్పు తప్పు, నువ్వు అసలు రాజ్ బహదూర్కే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ చేయకుండా మీరు కొంటే చెల్లదు 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 అని ఆర్డీఓ చెప్పిండు, కలెక్టర్ చెప్పిండు,
హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. అయితే ఇది యాక్ట్, ఇంకోటి ఇది చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం. ఆ చట్టాలని కాదనాలంటే మళ్ళీ అసెంబ్లీ కొత్త చట్టం చేస్తే తప్ప ఈ క్రయ విక్రయాలు ఏవి కూడా చెల్లవు. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్స్ కాపాడాల్సిన బాధ్యత ఎవరు? హూ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్స్? ఈజ్ ఆర్డీఓ. అంటే ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్. అంటే ఆర్డీఓకు ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్గా కూడా అధికారం చట్టం కల్పించింది. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను అమలు చేయడానికి, ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ చేయడానికి, టెనెంట్ ఫార్మర్స్ ఉంటే దాన్ని చూసి టెనెంట్ ఫార్మర్స్కు 38E సర్టిఫికేట్ ఇవ్వడానికి ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ కింద ఆర్డీఓకు మన చట్టం అధికారం ఇచ్చింది. సో ఇవాళ ఆర్డీఓ ఏం చేయాలి? ఆ భూముల మీద ఎవడో ప్రైవేటోడు డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డీడ్ చూపించి, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చూపించి కబ్జాకు పోతున్నాడు. కబ్జాకు పోతే దాన్ని ఎవరు కాపాడాలి? కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఆర్డీఓ. ఆర్డీఓ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. కానీ ఇక్కడ ఆర్డీఓ దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా ఆర్డీఓ కళ్ళు మూసుకుంటున్నాడు, హైడ్రా అంతకంటే కళ్ళు మూసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరి పాపం రైతులు, పోనీ ఆర్డీఓకు తెలియదా, కలెక్టర్కు తెలియదా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులు 9 మార్చ్ 2026 ఇది ఆర్డీఓ కందుకూరు కస్టోడియన్కి ఇచ్చినటువంటి దరఖాస్తు. మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, కాపాడండి, గుండాలు బౌన్సర్లు కబ్జా పెడుతున్నారు అని చెప్పి ఇది ఆర్డీఓ గారికి ఇచ్చారు. అదేవిధంగా అదే రోజు ఎంఆర్ఓ కందుకూరుకి ఇచ్చినటువంటి లెటర్ ఇది. దెన్ కలెక్టర్ రంగారెడ్డి గారికి కూడా ఇగో మా భూముల్లో మాకు రాణిస్తలేరు, గుండాలు కబ్జా పెడుతున్నారు అని ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తు. 10వ తారీఖు నాడు 10 మార్చి నాడు ఇది హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. హైడ్రా హైడ్రా అని రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టాడు కదా, ఆ హైడ్రా దగ్గరికి పోయి కూడా ఇగో మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, గుండాలు వచ్చి అక్రమంగా భూమిని కబ్జా పెడుతున్నారు, గోడలు కడుతున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇనుప రేకులు పెడుతున్నారు అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. సో ఇవన్నీ జరుగుతుంటే, సో ఇది ఇందాక నేను చెప్పిన చట్టాలు కూడా సరే, ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఆఫ్ కోర్స్, ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? నౌ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెలో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. అవి కూడా ఇప్పుడు బయట పెడతా, లాస్ట్లో పెడతా. అంటే యాక్చువల్గా మొత్తం ముందు రేకులు పెట్టిండ్రు, రేకులు పెట్టి మళ్ళా గ్రనైట్ రాళ్లతోని ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ప్రహరీ గోడ కడుతుంటే రైతులు పోయి అడ్డుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అల్లరైతుంటే అప్పుడు ప్రహరీ గోడ ఆగింది. మధ్యలో ఇప్పుడు ఆగింది, సగం కట్టిండ్రు, ప్రహరీ గోడ కట్టిండ్రు, రేకులైతే పెట్టిండ్రు, చుట్టూ గేట్లు పెట్టిండ్రు, తాళాలు పెట్టిండ్రు, బౌన్సర్లు పెట్టిండ్రు. రైతులు పోయి గొడవ చేయగానే రైతులకు సాయం చేయాల్సిన పోలీసులు కబ్జాదారులకు సాయం చేస్తున్నారు, గుండాలకు సాయం చేస్తున్నారు. ఈ 373 ఎకరాలకు సంబంధించి ఇవాళ విషయం ఏంటంటే, మళ్ళీ క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు. ఎవరు? శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్దని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది?
నువ్వు డిక్లేర్ చేయాలి. రాజ్ బహదూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇగో మాకు ఇంత భూమి ఉన్నది, మాకు 54 ఒక వాటానా 2 వాటాల గింత వస్తుంది, మిగతాది గవర్నమెంట్ తీసుకోవాలని డిక్లేర్ చేయాలి. కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోక వీళ్ళు ముగ్గురికి అమ్మేసిండ్రు, 3 ప్రైవేట్ కంపెనీలకు అమ్మిండ్రు. ఆ 3 ప్రైవేట్ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏం చేసిండు ఆ రోజు, ఈ భూమి అమ్మడం నేరము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు, ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెడుతున్నాము అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. ఆ రోజు నుంచి ఇవాళ భూభారతి ఓపెన్ చేస్తే కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవాళ రికార్డులో కూడా ఉన్నది. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్ అంటే ఆర్డీఓ ఈ భూములను నిషేధిత భూములుగా పెట్టింది, స్టాండ్స్ గుడ్. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అలా చుట్టూ ఫెన్సింగు, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తూ ఉంది. ఆ బోర్డుల సంగతి చెప్తా. ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటుంది. ఎట్లయితుంది అది? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూభారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడతలేరు అంటే రక్షకుడే భక్షకుడైంది కనుక ఎట్లా పోతాడు? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ పోయి ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? హౌ ఆయనకు ధైర్యం ఎక్కడొస్తుంది? అయితే ఇప్పుడు ఈ హైడ్రా కథ, జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవ్వరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికిపోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు, రోజు పుంఖాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదిలా, నా తమ్ముడిని వదిలా, పొంగులేటిని వదిలా. మరి ఇండ్లు ఎందుకు వదిలిపెడుతున్నావు? ఈడ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. వై ఆర్ యు నాట్ యాక్టింగ్ ఆన్ దిస్? ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు? ఇప్పుడు ఆ మహిళా రైతులు చెప్పిండ్రు, నా బాయి కాడికి, నా పొలం కాడికి నన్ను బోనిస్తలేరు, పోతే నా భర్తను బౌన్సర్లు పిసికి ఒత్తి పడేసిండ్రు. నా భర్త ఒక నెల రోజుల దాకా మంచం మీదకి వెళ్ళి లేవలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెల్లె చెప్తా ఉంది. ఎట్లా బోనియరు వాళ్ళను? తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళ భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళను బోనియని పరిస్థితి జరుగుతాయి. అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్లోనే గూండాలు పోలీసులు మిలాఖపత్ అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ హైడ్రా కమిషన్కు వాళ్ళు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వస్తే కూడా స్పందిస్తలేరు. ఆర్డీఓ పట్టించుకోడు. వాస్తవానికి ఆర్డీఓ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమిని కబ్జా చేస్తే ఆర్డీఓ గారు ఏం చేయాలి? ఆ కబ్జాను తొలగించి తన ఆధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళెవరైనా అడ్డం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్డీఓ గారికి ఇచ్చింది. ఎందుకు ఆర్డీఓ మౌనంగా ఉన్నాడు? ఎందుకు హైడ్రా మౌనంగా ఉన్నది? ఈ మౌనం వెనుక ఉన్న మర్మం ఏందో ఇప్పుడు బయట పెడతా. ఇలా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ భూముల్లో ఈ 374 ఎకరాల్లో ఎందుకు చెప్తున్నది అంటే, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దంచుతుంటాడు. మేము చెరువులు కాపాడినాం, ఇక మా అంత మంచిగా చెరువులు ఎవడు కాపాడనే లేదు, నేను ఉద్ధరిస్తున్నా, పీక్ పడగొడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి. ఈ భూమి మధ్యలో
లచ్చమ్మకుంట ఉన్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేశారు. మొత్తం ఫీడర్, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షపు నీరంతా అలాగే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా? నేను పోవాలా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు. ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాణి కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్ళు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు, మర్రివాణి కుంట, రెడ్డి కుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్లు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? ఇలా ఇంకో విషయం ఉంది. ఇటు చెరువుల కబ్జా, ఇంకో దిక్కు గుట్టల కబ్జా. ఈ 373 ఎకరాల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమరోని బోడు గుట్ట, ఇట్లా చిన్న చిన్న గుట్టలున్నాయి 3-4. ఈ 373 ఎకరాల్లో ఒక 80 నుంచి 100 ఎకరాల గుట్టలున్నాయి. ఖతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, దంచిపడేసారు గుట్టల్ని, కోట్లు కోట్లు సంపాదించారు. ఈ 80 నుంచి 100 ఎకరాలల్లా ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని మీద దేవుడు ఉన్నాడు కనుక. ఏం దేవుడు ఉంటాడమ్మా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మింగుదురిల్లు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక ఆ శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు.